వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని అయితే తిరిగి హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే దావోస్ పర్యటనలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 1,78,000 కోట్లకు పైగా 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులను అయితే సాధించినట్టు చరిత్ర నెలకొల్పారు. ఈ నేపథ్యంలో అంటే ఇదే విషయంపై అయితే కనుక పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనే హోర్డింగ్స్ అయితే మాత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి అలాగే హైటెక్ సిటీ ఐటీ సెక్టార్ ఏరియాల్లో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అటు అయితే ఫ్లెక్సీలు అయితేనేమి అలాగే హోర్డింగ్స్ అయితేనేమి దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి అలాగే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అయితేనేమి వీరిద్దరి పేర్లతో అంటే వీళ్ళిద్దరి ఫోటోలను ముద్రించి అలాగే వీళ్ళిద్దరి ఫోటోల మధ్యలో ఈనో ప్యాకెట్ని పెట్టి మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే ఈ హోర్డింగ్స్ను ఏర్పాటు చేస్తారు. ఇదే విషయంపై కనుక బీఆర్ఎస్ నేతలు అలాగే అగ్రనేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఒకసారి కనుక హోర్డింగ్స్ను పరిశీలించినట్లయితే పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనే హోర్డింగ్స్ అయితే వెల్లువెత్తాయి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దావోస్ పర్యటనకు తెలంగాణకైతే మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిందనే చెప్పాలి. దావోస్ పర్యటనలో మునిపెన్నడూ లేని విధంగా అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అయితేనేమి వీరిద్దరూ కలిసి బృందంతో కలిసి దావోస్ పర్యటనలో దాదాపు 4-5 రోజుల పాటు పర్యటనలో కనుక 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించి చరిత్రకెక్కారనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కూడా స్పందించారు. పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ నేతలు కడుపు మండుతుందని అలాగే ఈనో ప్యాకెట్ను వాళ్ళకు కొరియర్ చేసినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ అంటే ప్రజలు రద్దీగా ఉండే ఏరియాల్లో అటువైపు హైటెక్ సిటీ అయితేనేమి మరోవైపు గచ్చిబౌలి అలాగే ఐటీ సెక్టార్ ఏరియాల్లో కనుక ఈ హోర్డింగ్స్ అలాగే ఈ ఫ్లెక్సీలు కనుక దర్శనమిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల విషయంపై కనుక బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకెందుకు కడుపు మంట, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేకూరితే అదే మంచిది కదా అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇటువైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి బీఆర్ఎస్ నేతలను అయితే మనక విమర్శిస్తున్నారు. అదేవిధంగా అంటే ఫ్లెక్సీల్లో కనుక కేటీఆర్ అలాగే కేసీఆర్ ముఖాలు కనుక చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు కూడా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దావోస్ పర్యటనలో కాంగ్రెస్ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఏ సంస్థలతో ఎలాంటి పెట్టుబడులు సాధించారన్నది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే గేమ్ చేంజర్ లాగా రైజింగ్ తెలంగాణ కోసం రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తీసుకువచ్చారని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతున్నారని కూడా బాల్మూరి వెంకట అయితే ఇప్పటికే విమర్శించారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే అటువైపు కేసీఆర్కి అలాగే కేటీఆర్కి కూడా ఈనో ప్యాకెట్లు కొరియర్ చేసినట్లు కూడా ఇప్పటికే బాల్మూరి వెంకట అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళకి జీర్ణించుకునే తత్వం పెరగడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నామని కూడా ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట అయితే చెప్పుకొచ్చారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన విద్యార్థుల పక్షాన ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదేవిధంగా వారి కడుపు మంట అదేవిధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని వారు తట్టుకోలేక జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి కేటీఆర్ గారింటికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కనీసము
మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెమన్నా జీర్ణించుకుంటారు. దానితో పాటు మేము చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఏది పడితే అది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్లో ఏది పడితే అది పెడతారు. బిడ్డ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినా గుడ్డలు కూడా తీసి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పని కల్వకుంట్ల తారక రామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులని హెచ్చరిస్తున్నా. అంటే ఈ ఈనో ప్యాకెట్లకు సంబంధించి దాదాపు 2 రోజుల నుంచి కూడా అటువైపు కాంగ్రెస్ నేతల మధ్య అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ నేతల మధ్య అయితేనేమి కొంత నయా రగడైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో రద్దీగా ఉండే ఏరియాల్లో, అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అలాగే ఐటీ సెక్టార్ ఏరియాల్లో ఈ హోర్డింగ్స్ అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కనుక బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మాకెందుకు కడుపు మంట, పెట్టుబడులు తీసుకొస్తే అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అటువైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి, అలాగే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కనుక పెట్టుబడులు చూసి కడుపు మంట, వాడండి ఈనో ఆన్, కడుపు మంట గాన్ అనే అక్షరాలతో ముద్రించిన ఈ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు అయితే కనుక ఈ దర్శనమిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సింగ్స్ అలాగే హోర్డింగ్స్ పై మాత్రం అటువైపు కేసీఆర్ కనుక అయితే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పుకుంటున్నారు. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. కనుక శ్రీశైలంతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.